నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం పొన్నాజిపేట గ్రామంలో ఐకేపీ ద్వారా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీడీ అశోక్ గౌడ్ అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా ఐకేపీ ద్వారా కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని, మద్దతు ధర పొందండని, వరి ధాన్యాన్ని రైతులు తాలు తప్ప లేకుండా వరి ధాన్యాన్ని తీసుకొస్తే మద్దతు ధర పూర్తిగా లభిస్తుందని శుభ్రపరిచి మాత్రమే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ అశోక్ గౌడ్, ఎంపీడీఓ బాలకృష్ణ, డిపిఓ సాయిలు, సునీత, సిసి శ్రీనివాస్, అధ్యక్షురాలు లావణ్య, కార్యదర్శి ఉమా, విఓఎల్ లలిత, మాజీ సర్పంచ్ భగవంత్ రెడ్డి, నారాయణ, వీడీసీ చైర్మన్ నరేందర్, నారాయణ, కాస రాజన్న, దాసరి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. మేము వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ రెండు స్టార్ట్ చేసాం. ఈరోజు ఇంకొక మొత్తం 8 స్టార్ట్ అయినాయి. రాబోయే 2-3 రోజులలో మొత్తం 45 సెంటర్లలో కూడా ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. దీంట్లో ఏ గ్రేడ్ వాళ్ళకు 2203 రూపాయలు, తర్వాత 2183 రూపాయలు, 2 రకాల కింద రైతులకు అంటే మధ్య దళారుల ఇబ్బంది లేకుండా మేమే డైరెక్ట్గా మా ఐకేపీ వాళ్ళ ద్వారా కొనుగోలు చేస్తాం. పొన్నాజిపేట ఐకేపీ సెంటర్ గత 7-8 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము కొనుగోలు చేస్తున్నామండి. గ్రామ సంఘం ద్వారా రైతులు సుగమకు చాలా మద్దతుగా నిలబడి సహకరిస్తున్నారు మహిళలని. మళ్ళీ అంతేకాకుండా ఇచ్చేవాళ్ళు ఇంకా కొంతమంది రైతులు దళారులకు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకుండా ఈ ఐకేపీ సెంటర్ కానీ సొసైటీ సెంటర్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ దానికే ఇవ్వాలని రైతులను కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ మనకు మద్దతు ధర మనకు ఇస్తుంది గవర్నమెంట్. 2203 రూపాయలు మనకు ఏ గ్రేడ్ ఇస్తుంది. బి గ్రేడ్ ఏమో 2183 రూపాయలు బి గ్రేడ్ ఇస్తుంది. బయట అక్కడ ఇక్కడ తక్కువలకు గిన ఇయ్యకండి, ఇబ్బందులు కాకండి రైతులందరూ. ఇది ఒకటే మేము కోరుకునేది. ఇక్కడ మాకు రైతులు మాత్రము తెచ్చిన కాడికి ప్రతి ఒక్క రైతు సోదరి మనులు చేస్తున్నారని మాకు సోదరుల లెక్క మాకు అందరికీ చేస్తున్నారు హెల్ప్. ఏదానికైనా ఏదన్నా బ్యాగ్స్ కానీ ఏది కానీ గిట్లా కాకుండా ఇట్లా అని మిమ్మల్ని చెప్పినా కానీ మాకు సహకరించడం మాకు రైతుల వలన ఎలాంటి ఇబ్బంది అయితే ఇప్పటి వరకు కలగలేదు. 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కోశాధికారిగా